बीआरएस के कारगुजार सदर केटी रामाराव ने रियासती बजट को मायूस कुन करार दिया। कांग्रेस हुकूमत की जानिब से आज असेंबली में पेश करदा अलीउल हिसाब बजट पर अपना रद्द-ए-अमल केटीआर ने सनतनगर असेंबली हल्के के पार्टी कारकुनों के साथ मुनक़िदा एक इजलास के दौरान दिया। केटीआर ने कहा कि कांग्रेस पार्टी ने रियासत के अवाम से जिन 6 जमानतों का वादा किया है उस पर अमलावरी के लिए 1,25,000 करोड़ की जरूरत पड़ेगी, लेकिन कांग्रेस हुकूमत ने 6 जमानतों पर अमलावरी के लिए सिर्फ 53,000 करोड़ रुपए की रकम बजट में मख्तस की है। उन्होंने कहा कि चीफ मिनिस्टर रेवंत रेड्डी बुटन खान की तरह बयान दे रहे हैं। उन्होंने कहा कि चीफ मिनिस्टर ने पहले ही ऐलान कर दिया कि मरकज में कांग्रेस के इख्तिदार में आने पर ही 6 जमानतों पर अमल किया जाएगा। उनकी ये बात बजट को देखने के बाद दुरुस्त साबित हो रही है, क्योंकि बजट में 6 जमानतों के लिए मुकम्मल फंड्स मख्तस नहीं किए गए हैं। పదమూడు తారీఖు నాడు కేఆర్ఎంబి కృష్ణా రివర్ రోడ్డు ఏదైతే ఉందో కృష్ణా రివర్ మీద మేనేజ్మెంట్ బోర్డు ఏదైతే కేంద్ర ప్రభుత్వం వేసిందో దేనికైతే రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ప్రభుత్వం ఇవాళ దారుణంగా సాగిలపడి తెలంగాణ ప్రయోజనాలను తాకట్టు పెడుతూ మరి ఇవాళ సంతకాలు పెట్టారు. దాన్ని నిరసిస్తూ మేము చలో నల్లగొండ కార్యక్రమానికి పిలుపునిచ్చిన విషయం మీకు తెలిసింది. ఆ కార్యక్రమంలో కృష్ణా నది బేసిన్లో ఉండే 5 జిల్లాలు రంగారెడ్డి నేను చెప్పేది పూర్వ జిల్లా రంగారెడ్డి, హైదరాబాదు, మహబూబ్ నగర్, నల్గొండ, పార్ట్ ఆఫ్ ఖమ్మం ఈ అంతటి నుంచి కూడా గౌరవ ప్రజాప్రతినిధులందరితో కూడా మేము ఆల్రెడీ మీటింగ్ పెట్టాం. దాని కొనసాగింపుగానే ఈరోజు జిహెచ్ఎంసీ కార్పొరేట్లతో కూడా మీటింగ్ పెట్టాం. 13 నాడు నల్గొండ సమావేశానికి సంబంధించి హైదరాబాద్ నుంచి ఎవరెవరు కదిలి రావాలి అనే విషయం చర్చించుకున్నాం. దాంతోపాటు 19 నాడు జనరల్ బాడీ మీటింగ్ కూడా ఉంది జిహెచ్ఎంసీ. తప్పకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే హైదరాబాద్ నగరం మీద పగబట్టినట్టుగా వ్యవహారం చేస్తూ ఉందో దాన్ని కూడా నిరసించాలని చెప్పి కూడా నిర్ణయం తీసుకున్నాం. మా గౌరవ శాసనసభ్యులు కూడా అందరూ హాజరవుతారు జనరల్ బాడీ మీటింగ్కి. హైదరాబాద్ పరిధిలో ప్రజలు మాకు ఏకపక్షంగా తీర్పిచ్చారు. 16 మంది శాసనసభ్యులను గెలిపించినందుకు గ్రేటర్ హైదరాబాద్లోని ప్రజలకు ధన్యవాదాలు చెబుతూ మరి మా శాసనసభ్యులందరూ కూడా ఈ సమావేశం జనరల్ బాడీ మీటింగ్ కూడా హాజరు కావాలని నిర్ణయం తీసుకున్నాం.